ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు నాని. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన శైలేష్ కొలన్ డైరెక్షన్లో చేసిన హిట్ 3 సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ సినిమా ఎలా ఉంది, సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, అర్జున్ సర్కార్ అనే రూత్లెస్ పోలీస్ ఆఫీసర్కి మర్డర్ మిస్టర్ కేసు అయితే వస్తుంది. ఇక దానిని సాల్వ్ చేయడానికి ఆయన ఎలాంటి డిసిషన్ తీసుకున్నాడు, మొత్తానికైతే ఆయన ఆ కేసును సాల్వ్ చేశాడా లేదా అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, డైరెక్టర్ శైలేష్ కొలన్ తీసిన హిట్ సినిమా సిరీస్లో భాగంగా వచ్చిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించాలనే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో నాని కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని ఒక పోలీస్ ఆఫీసర్గా నటించాడు. ప్రతి విషయంలో విచ్చలవిడిగా బూతులు తిడుతూ తనకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లే ఒక క్యారెక్టర్లో నటించాడు. అయితే దర్శకుడు ఈ క్యారెక్టర్ను డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. ఇక ఆ కేసును సాల్వ్ చేయడంలో నాని ఎలాంటి ఎఫర్ట్ పెట్టాడు అనేది ఈ సినిమాలో చాలా క్లియర్ కట్గా చూపించారు. మొదటి నుంచి చివరి వరకు సినిమాని చాలా ఎంగేజింగ్గా నడిపించడంలో శైలేష్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయినప్పటికీ తను రాసుకున్న స్క్రీన్ ప్లేలో ఎక్కడా కూడా డౌట్ లేకుండా ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు. ఇక ఎమోషనల్ సీన్స్ని డీల్ చేసిన విధానం బాగుంది. ప్రీ క్లైమాక్స్లో నాని వైలెన్స్ అంటే ఏంటో చూపించాడు. అలాగే విలన్ ఎవరు అనే ట్విస్ట్ రివీల్ చేసినప్పుడు చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా మిక్కీ జే మేయర్ కొంతవరకు తడబడ్డాడు. ఆయన అనుకున్న రేంజ్లో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వలేదు. దానివల్లే కొన్ని సీన్స్ ఇంపాక్ట్ తగ్గాయి. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నాని ఒక్కడే ఈ సినిమాని తన భుజాల మీద తీసుకెళ్లాడు. అర్జున్ సర్కార్ అనే ఒక క్యారెక్టర్లో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఒక వ్యక్తిగా తను చాలా బాగా నటించాడు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆయన కెరీర్లో ఉన్నటువంటి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చాడని చెప్పాలి. ఇక హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన పాత్ర మేరకు ఓకే అనిపించింది. మిగతా ఆర్టిస్టులందరూ ఈ సినిమాని సక్సెస్కి సపోర్ట్ చేస్తూ అలాగే వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఒకేలా అనిపించారు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ కొంతవరకు బాగున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఆయన చాలా వరకు డిసప్పాయింట్ చేశారు. ఇక సినిమా ఫోటోగ్రాఫర్ కూడా ఈ సినిమాకి అందించిన ప్రతి షాట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్లో వచ్చిన డిఫరెంట్ షాట్స్ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడమే కాకుండా సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా అవి ప్రేక్షకుడిని వెంటాడుతాయి. ఈ సినిమా ప్లస్ పాయింట్స్: నాని యాక్షన్, సెకండ్ హాఫ్, డైరెక్షన్, క్లైమాక్స్. మైనస్ పాయింట్స్: బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. మొత్తానికి ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు చూడొచ్చు. ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 3/5.